హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా రెడీ టు ఫ్రై పూరీని యూస్ చేసి ఇంట్లోనే పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ రెడీ టు ఫ్రై పూరి ప్యాకెట్ తీసుకున్నాను. ఇది మేడ్ ఫ్రమ్ హోల్ వీట్ రెడీ టు ఫ్రై పూరి అని ఉంది చూసారా, 200 గ్రామ్స్. ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి 30 రూపీస్ పడింది డీమార్ట్లో. అక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటుంది. దీనిపైన 60 రూపీస్ అని ఉంటుంది. సో రెండు తీసుకుంటే 60 రూపీస్, ఒకటే తీసుకుంటే మనకు 30 రూపీస్ అనమాట. సో ఇలా రెడీ టు ఫ్రై పూరీలు అనేవి బాగా పొంగుతున్నాయి, ప్లస్ క్రిస్పీగా ఉంటున్నాయి, బాగుందన్నమాట. సో కూరని పానీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా బఠానీలను అయితే 4 గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను. బఠానీలు ఈ మధ్య గట్టిగా ఉంటున్నాయి. ఒక 4 గంటల ముందు అయితే శుభ్రం చేసి నానబెట్టేసాను. నెక్స్ట్ ఒక 2 బంగాళదుంపలను అయితే కుక్కర్లో ఉడికించుకుందాము. మెత్తగానే విజిల్ వేయించుకుందాము. నెక్స్ట్ ఇక్కడ చింతపండును కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో ఇలా ముందు ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటే మనకి చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. బంగాళదుంపలను అయితే ఒక 5 విజిల్ వేయించాను. బఠానీలను అయితే 16 విజిల్ వేయించానండి. నెక్స్ట్ పానీ కోసము కొత్తిమీరని శుభ్రం చేసుకుంటున్నాను, పుదీనాను కూడా. ఒక మిక్సీ జార్లోకి ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కొత్తిమీరని, దానికంటే కొద్దిగా తక్కువగా పుదీనాని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అలా చిన్న కట్ట అయితే ఒకటి సరిపోతుంది. 2 అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనము చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, దాంట్లో నుంచి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చింతపండు రసాన్ని అయితే సెపరేట్ చేసుకుందాము. ఈ చింతపండు రసంలోకి ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర, అవి ఆ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో మనము మళ్ళీ మిక్సీ జార్లోనే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పులుపుదనానికి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అయితే ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. సో మనకి రెడీ టు ఫ్రై పూరీల వలన క్రిస్పీనెస్ రావేమో, పూరీలు అనే ఇబ్బంది ఉండదు. ప్లస్ మనము బయట తిన దానికంటే బాగానే ఉంటుందన్నమాట. సో దీంట్లోకి ఇప్పుడు సరిపడా ఉప్పు, కారము, ఇంకా ధనియాల పొడి, నెక్స్ట్ ఇంకా మిరియాల పొడి, చాట్ మసాలాని యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కొద్ది కొద్దిగానే ఫస్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి కొద్దిగా తక్కువగానే వేయండి. అన్నీ చిన్న చిన్న స్పూన్తో ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతాయి. మీకు ఇంకా ఘాటుదనం కొద్దిగా ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కోసం అయితే ఆల్రెడీ బంగాళదుంపలు ఇలా అంటే మెత్తగా అయిపోయేలాగానే 5 విజిల్ వేయించాను కాబట్టి ఒకసారి ఇలా అంటే మెత్తగా అయిపోతున్నాయి. నెక్స్ట్ బఠానీలు కూడా 16 విజిల్ అని చెప్పాను కదా, సో 16 విజిల్ వేయిస్తేనే ఇలా అయ్యాయి. సో ఇప్పుడు వీటిని మొత్తం అన్నిటిని మెత్తగా చేయడం అంటే మన చేతితో కష్టం కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు. ఎందుకంటే 16 విజిల్ అందుకోసమే వేయించాను. మళ్ళీ చేతితో అనాల్సిన పని ఏమీ ఉండదు. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవటమే బంగాళదుంప శనగలు కలిసేలాగా. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయని యాడ్ చేశాను. కొద్దిగా ఉల్లిపాయని అయితే పక్కన పెట్టుకోండి, పానీపూరి మనం తినేటప్పుడు అందులో వేసుకోవటానికి ఉండాలన్నమాట. సో ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ ఎక్కువగా ఉంటేనే పానీపూరికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ ఇందాక పానీలో ఎలా అయితే యాడ్ చేసుకున్నామో ఉప్పు, కారము అవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా రుచికి తగ్గట్టుగానే వేసుకోండి. ఉప్పు, కారము, ధనియాల పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా వీటిని యాడ్ చేశాను అనమాట. సో వీటన్నిటిని యాడ్ చేశాక అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలాగా మనకిప్పుడు కర్రీ రెడీ అయిపోయింది, పానీ కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనము ఇందాక చూపించాను కదా రెడీ టు ఫ్రై పూరీల్ని, ఇప్పుడైతే వాటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అనమాట, ప్యాకెట్లో మనకి 80 ఉంటాయి అన్నమాట. సో ఒక 50 వరకు ఫ్రై చేసినప్పుడు ఒకటి మాత్రమే కొద్దిగా పొంగలేదు, మిగిలినవన్నీ చక్కగా పొంగాయి. సో ఇలాగా మనం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒకటైతే ఇక్కడ చెక్ చేస్తున్నాను ఆయిల్ సరిగా హీట్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ పూరి అయితే బాగానే పొంగింది. సో మనకి ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లే. సో ఇలాగా ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే కొన్నిసార్లు పూరి చేసేటప్పుడు క్రిస్పీగా రాకపోవచ్చు. ఇంట్లో చేస్తే మనకి కర్రీ అనేది, పానీ అనేది ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్తో వచ్చేస్తుంది, కానీ పూరీలే కొన్నిసార్లు ఇబ్బంది పెడతాయి. సో అలాంటప్పుడు ఈ రెడీ టు ఫ్రై పూరి అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ కొన్నిసార్లు మనము కొద్దిగా టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఈ పూరీలు అనేవి ఇలా రెడీ టు ఫ్రై తెచ్చుకోవటం వల్ల. నెక్స్ట్ బయట తినదానికంటే ఇది బెటర్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు పానీపూరి విషయంలో. మొత్తం
ఆ కూర పానీపూరి మొత్తం అంతా బయట తినే బదులు ఇలా రెడీ టు ఫ్రై పూరి మాత్రమే బయట మార్కెట్లో కొనుక్కొని మిగిలినవన్నీ మన ఇంట్లోనే చేసుకుంటే అది కూడా ఇంకొద్దిగా అంటే గుడ్డి కంటే మెల్లనేయమంటారు చూడండి, అలా అన్నమాట. పూర్తిగా ఎప్పుడు పానీపూరి బయట తినే బదులు, లేదా మనకు తినాలనిపించిన బయట తినలేమో అయ్యో అనుకుని అలా ఉండిపోయే బదులు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో మీరు కూడా ఇంతకుముందు ఇప్పుడు మనం లాక్డౌన్లో అందరూ కూడా పానీపూరి రెసిపీస్ని అయితే ట్రై చేసే ఉంటారు చాలామంది. సో మీరు ఓన్గా పూరీలు కూడా ఇంటి దగ్గరే చేసుకున్నారా, లేదా రెడీ టు ఫ్రై పూరి అనేది యూస్ చేసి పానీపూరి చేశారా? మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో కొన్నిసార్లు బాగా వచ్చుంటాయి, సో కొన్నిసార్లు పూరి కూడా ఇంట్లో కూడా బాగా రావచ్చు. అలాంటి ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోండి. సో అలా రాలేదు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను. సో మనకి టైం లేదు అనుకున్న వాళ్ళకి, బయట తినడం ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ రెసిపీని అయితే మరింత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. దాని ద్వారా కూడా యూట్యూబ్ అనేది మన వీడియోని మరికొంతమందికి అయితే చూపిస్తుంది అనమాట సజెషన్స్లో. సో అందుకు వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. ఇదిగోండి ఈ పూరి ఒక్కటే పొంగలేదు, మిగిలినవన్నీ పొంగాయి అనమాట. సో ఇలా పూరీలన్నీ ఫ్రై చేసేయడం అయిపోయింది. నెక్స్ట్ అన్నంటే సరిపడాలండి. పానీ అయిపోయింది ప్రిపరేషను. నెక్స్ట్ కూర కూడా అయిపోయింది, ఉల్లిపాయలు రెడీగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యము, ఇప్పుడైతే పానీపూరి తినడమే ఆలస్యం అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఇంతకుముందు ట్రై చేయని వాళ్ళైనా ఒకసారి ట్రై చేయండి. పానీ కానివ్వండి, కూర కానీ మంచి టేస్టీగా వస్తున్నాయి. సో ఈ పూరి అనేది మీరు కావాలంటే ఓన్గా ట్రై చేయండి, లేదంటే ఇలాంటిది ఇది డీమార్ట్లో ఉంటుంది, నెక్స్ట్ కిరాణా స్టోర్స్లో ఉంటుంది, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయి, ఆన్లైన్లో కూడా ఉంటాయి. కానీ కాస్ట్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇదైతే 30 రూపీస్కే మనకి 80 పూరీస్ వచ్చేస్తున్నాయి అనమాట. సో మరెందుకు ఆలస్యం, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.